ఈ రోజుల్లో చూసుకుంటే గనక దొంగతనాలు ఒక ట్రెండింగ్ గా మారాయని చెప్పొచ్చు. అలాంటిది ఈ రోజుల్లో అంటే జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, బంగారు ఆభరణాల షాప్ కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు దొంగతనాలంటే రాత్రిపూట జరిగేటివి, అందరూ పడుకున్నప్పుడు లేకపోతే ఆ టైంలో జరిగేటివి అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక పట్టపగలే దొంగలైతే రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మొన్న ఎస్బీఐ బ్యాంక్స్ లో కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ షాప్స్ అంటే మొన్న ఖజానా జ్యువెలరీ షాప్ లో కూడా ఏ విధంగా దొంగతనాలు జరిగాయి మనందరికీ తెలిసిందే. సో అలాంటిది పట్టపగలే దొంగలైతే రెచ్చిపోతున్నారు. సో ఈ క్రమంలోనే అంటే ఇప్పుడు ఈ బ్యాంక్స్ లేకపోతే జ్యువెలరీ షాప్స్ కాకుండా ఏకంగా గుళ్ళను కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పొచ్చు దొంగలు. అంటే దొంగలు చూసుకుంటే కనుక గుళ్ళలో హుండీలు మాయం చేయడం కానివ్వండి, లేకపోతే హుండీలో నుంచి డబ్బులు తీసుకెళ్లడం కానివ్వండి, అమ్మవారి మెడలో నుంచి హారాలు తీసుకెళ్లడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో దొంగతనాలు కూడా ఒక ప్రొఫెషనలిజం కూడా నేర్చుకున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు శబరిమలకి చూసుకున్న అప్డేట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. అలాంటిది శబరిమల క్షేత్రం ఎంతగా ప్రసిద్ధిగాంచిందో మనందరికి తెలిసిందే. అలాంటిది శబరిమలలోని విగ్రహాలకు బంగారు పూత పూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అలాంటిది ఇందులో కీలక విషయం చూసుకుంటే గనక బంగారం బరువు కూడా తగ్గడం అని కూడా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కేరళ కోర్టు అయితే సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే విజిలెన్స్ కి అయితే ఈ కేసు అయితే దర్యాప్తు చేయడానికి అయితే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే 2019 లో చూసుకుంటే గనక బంగారం పూత పూసిన రాగి తాపడాలను అయితే తొలగించిందని చెప్పొచ్చు. అలాంటి దాని ప్లేస్ లో బంగారం పూత పూసిన బంగారు తాపడాలను అయితే పెట్టింది. అంటే ఎప్పుడైతే బంగారం తీసుకొచ్చారో, ఎవరైతే దాతలు ఎప్పుడైతే తీసుకొచ్చారో వాటి బరువు అప్పుడు 42 కిలోల వరకు ఉండేది. కాకపోతే ఎప్పుడైతే తొలగించారో ఆ టైంలో చూసుకుంటే కనుక 38.5 కిలోల వరకు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సుమారు 4.5 కిలోల బంగారం అయితే మిస్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో కేరళ కోర్టు కూడా సీరియస్ అయింది. అండ్ అలాగే దర్యాప్తు చేయాలంటూ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి కూడా ఈ కేసును అయితే హ్యాండ్ ఓవర్ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది సెప్టెంబర్ 30th వరకు కేసు అయితే పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు శబరిమలలో ఈ కేసు అయితే ఒక సంచలనంగా మారింది. అంటే ఏకంగా దొంగలు దేవుళ్ళ దగ్గర కూడా దొంగతనాలు చేయడానికి వదలట్లేదు, దేవుళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అసలు ఇప్పుడు శబరిమల కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది అసలు ఆ బంగారం పూత పూసిన తాపడాలను తొలగించే సమయంలో అసలు ఏం జరిగింది, ఆ విశేషాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో శబరిమల విగ్రహాలపై 4.5 కిలోల బంగారం ఏమైంది, దర్యాప్తుకు కోర్టు ఆదేశం. కేరళలోని ప్రసిద్ధి శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారం పూత పూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సో ఈ విగ్రహాల తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే శబరిమలలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారం పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. సో వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తామని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. సో 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్టు రికార్డులో ఉంది. అయితే తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది. అంతేకాక ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్టు తెలుస్తుంది. సో ఈ పరిణామాలపై తాజా కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.5 kgలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ తగ్గుదలకు ఏకైక కారణం బంగారం పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీకి దర్యాప్తు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. సో దీనిపై 3 వారాల్లో పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణకు సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. అలాంటిది శబరిమలలో బంగారం తగ్గడము, బంగారం కనిపించకుండా పోవడం, సుమారు 4 కేజీల బంగారము మిస్ అవ్వడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది దేవాలయాల్లో అంటే సాక్షాత్తు దేవుడున్న స్థానాలలో కూడా ఇలాంటి వాళ్ళు దొంగతనాలు చేయడానికి వెనకాడట్లేదని చెప్పొచ్చు. అలాంటిది మనము ఎంతో ఇష్టంగా ఎంతో ఇదిగా
మనము దేవుడికి దండం పెట్టుకుంటాము, దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాము. అలాంటిది ఈవెన్ దేవుడి దగ్గర కూడా ఇలాంటి దొంగతనాలు చేయడం నిజంగానే విషాదకరమైన ఘటన అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో బంగారు తాపడాలను అనుమతి లేకుండా తొలగించడము అండ్ అలాగే ఏకంగా బరువు తగ్గడము, సుమారు 4 కిలోల వరకు బరువు బంగారం బరువు కనిపించకుండా పోవడము ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ కేసును అయితే ప్రస్తుతానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటూ ఎలా మిస్ అయిందో తెలియజేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే కేసు అయితే సంచలనంగా మారింది. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన తర్వాత ఎలాంటి పురోగతి వస్తుందో అండ్ ఈ కేసుకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ వస్తాయో వేచి చూడాల్సిందే.